హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. 10 ఏళ్లుగా బెయిల్పై దేశంలోనే జగన్ రికార్డ్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఐటీ విభాగం వంటి ప్రభుత్వ సంస్థలతో దేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీలను, అందులోని నేతలను అధికార బీజేపీ తన దారిలోకి తెచ్చుకుంటోందనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక నేతలపై ఐటీ దాడులు జరిగిన తర్వాత వారి కొద్ది రోజులకే బీజేపీలో చేరడం, ఆ తర్వాత వారి జోలికి ఈడీ, సిబిఐ వంటివి రాకపోవడం జరిగింది. తాజాగా ఢిల్లీ లిక్కర్ కేసు కూడా అలాంటిదేనని అందులో చిక్కుకున్న ఆప్ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలే మరోసారి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కె నారాయణ చేశారు. బుధవారం విజయవాడలోని ఏపీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. కేవలం 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్తో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్టు చేయడానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోందని సిపిఐ నారాయణ గుర్తు చేశారు. మరి అలాంటప్పుడు 45,000 కోట్ల రూపాయల అవినీతి కేసులను ఎదుర్కొంటున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని బీజేపీ ఎందుకు ఏమీ చేయట్లేదని విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ సీఎం కాకముందు ఆయనపై వ్యక్తిగతంగా ఉన్న అక్రమాస్తుల కేసులే కాకుండా అధికారం చేపట్టాక ప్రభుత్వంలోనూ ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని నారాయణ ఆరోపించారు. మరి అలాంటి జగన్ను మోదీ, అమిత్ షా ఎందుకు వదిలేశారని నిలదీశారు. వివిధ కేసుల్లో ఒక వ్యక్తి 10 ఏళ్లుగా బెయిల్పై బయట ఉండటం దేశంలో ఇదే తొలిసారని నారాయణ అన్నారు. మోదీ, అమిత్ షాలకు జగన్ మోకరిల్లారని, వారి అండదండలతోనే జగన్ స్వేచ్ఛగా బయట తిరగగలుగుతున్నారని అన్నారు. ఇప్పుడు సెక్షన్ 17A అడ్డం పెట్టుకుని బీజేపీ నాయకులు చంద్రబాబు నాయుడును లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శలు చేశారు. విభజన చట్టంలోని హామీల అమలును కేంద్ర ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టినా కూడా ఏపీలోని అధికార, ప్రతిపక్ష నేతలు ప్రశ్నించే ధైర్యం చేయడం లేదని అన్నారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కలిసి తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలో భారీ బహిరంగ సభలు తలపెట్టినట్లుగా సిపిఐ నారాయణ ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్న కేసుల నుంచి రక్షణ కోసం, ఇంకా వివేక హత్య కేసులో తన సోదరుడైన అవినాష్ రెడ్డిని రక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద లాలూచీ పడ్డారనే ఆరోపణలు బలంగా ఉన్న సంగతి తెలిసిందే. కేంద్రం కూడా పార్లమెంటులో వివిధ సందర్భాల్లో తమకు బలం కావాల్సి వచ్చినప్పుడల్లా వైసీపీ సహకారం తీసుకునేది. ఇలా జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లుగా ఎంతగా రాష్ట్రంలో అరాచకాలు చేసినప్పటికీ కేంద్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ వచ్చింది. అయితే నారాయణ లేవనెత్తిన అంశం ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఎందుకంటే జగన్ దాదాపు 10 ఏళ్ల నుంచి బెయిల్ పైనే ఉన్నారు. పైగా 10ల సంఖ్యలో కేసుల్లో ఆయన ప్రధాన నిందితుడు. తన అధికారాన్ని ఉపయోగించుకొని కేంద్రం వద్ద మోకరిల్లి వ్యవస్థలను మేనేజ్ చేసి కేసుల దర్యాప్తు మూలపడేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి.